హల్లెలూయా. ఈరోజు కథ పేరు అగ్నిలో ముగ్గురు బాలులు. ఒక రాజు బంగారానికి అందరిని పూజించమని చెప్తాడు. కానీ ముగ్గురు రాజు చెప్పింది చేయరు. మేము దేవుణ్ణి నమ్ముకున్నాము, మా దేవుణ్ణి మేము ప్రార్థిస్తాము, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అన్నారు. కానీ రాజు వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు. అయినా సరే కానీ వాళ్ళు వాళ్ళ దేవుణ్ణే నమ్మాడని చెప్పాడు. అప్పుడు రాజు వాళ్ళని అగ్నిగుండంలో వేశారు. అగ్నిగుండంలో వేసినప్పుడు రాజుకి ముగ్గురు నలుగురులా కనిపించారు. నాలుగో వ్యక్తి యేసయ్య. ఆ యేసయ్య ముగ్గురిని రక్షించాడు. వాళ్ళు యేసయ్య రక్షిస్తాడని నమ్మారు. ఆ ముగ్గురు పేరు షద్రక్, మెషక్, అబేల్కో. ఈరోజు కథ పేరు అగ్నిలో ముగ్గురు బాలురు. ఒక రాజు ఒక బంగారు విగ్రహాన్ని తయారు చేయమని చెప్పాడు. మళ్ళీ ఆ ఊరిలో ఉన్న వాళ్ళ ప్రజలందరికీ ఆ బంగారు విగ్రహాన్ని పూజించమని చెప్పాడు. అయినా కానీ ముగ్గురు బాలులు దాన్ని పూజించలేదు. మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇచ్చినా కానీ మళ్ళీ పూజించలేదని అగ్నిగుండంలో పడేశాడు. అగ్నిగుండంలో పడేసినప్పుడు ముగ్గురు బాలులు నలుగురులా కనిపించాడు. ఆ నలుగో వ్యక్తి యేసయ్య. అగ్నిగుండంలో వేసినప్పుడు వాళ్ళకు చిన్న కాలినంత కూడా అనిపించలేదు. అప్పుడు ఆ రాజు వీళ్ళ దేవుడే గొప్ప దేవుడని రాజు కూడా వాళ్ళ దేవుడిని పూజించాడు. ఈరోజు మా కథ పేరు ధైర్యము గల నాయకులు. దేవుడు తన ప్రజలకు శ్రేష్టమైన భూమిని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ భూమిని అన్వేషించడానికి 12 మందిని పంపమని చెప్పాడు. ఆ 12 మందిలో కాలేబు, యేషావు కూడా పని మీద వెళ్ళారు. ఆ భూమిని అన్వేషించినప్పుడు వారందరూ భయభ్రాంతులకి గురయ్యారు. దేవుడు వాగ్దానం చేసిన భూమి పదార్థాలతో నిండి ఉంది. అక్కడి ప్రజలు శక్తివంతులు. వారి పట్టణము భద్రతగా ఉంది. అప్పుడు ఆ 10 మంది భయపడ్డారు. వాళ్ళని చూసి వాళ్ళని ఏమన్నారంటే ఆహాజు బాహులు అన్నారు. కాలేబు, యెహోషువ దేవునికి విరోధముగా భయపడకుడి, దేవుడు మనకు తోడై ఉన్నాడు, మీరు విరోధముగా ఉండొద్దు. ఆ 10 మంది రాత్రంతా ఏడ్చి నిరాశ వ్యక్తులయ్యారు. కాలేబు, యేషావు స్థిరంగా నిలిచారు.